మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని పథకాలు కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ధరణి పోర్టల్ పై ఫోకస్ పెట్టారు. సెక్రటేరియట్ లో ధరణి పోర్టల్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ధరణి పోర్టల్ లో లోటుపాట్లపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయన్న ఆయన ఫిర్యాదుల పరిష్కారానికి మండల స్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అటు ధరణి లావాదేవీలో భద్రతపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి రాకన్నా ముందు నుంచే ధరణి పోర్టల్ ను సవరిస్తామని చెప్పారు. ఇప్పుడు డైరెక్ట్ గా కాంగ్రెస్ అధినేత సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమాశ్రీ, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అదేవిధంగా రైతులకు తీవ్ర ఇబ్బందులకు పాలు చేసినటువంటి ధరణిని పూర్తి స్థాయిలో రద్దు చేసి ఆ స్థానంలో భూమాత సంబంధించిన కొత్త పోర్టల్ తీసుకొస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు ధరణి ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు కానీ మిగతా సంబంధించినటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో పూర్తి స్థాయిలో కూడా నివేదిక డాటా రూపంలో ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా 10 రోజుల్లోగా మొత్తం పూర్తి స్థాయిలో డాటా ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ప్రధానంగా డాటా ప్రభుత్వం దగ్గర, అంటే ధరణి సంబంధించింది కానీ లేకపోతే భూమికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉండాలి, లేకపోతే రైతుల దగ్గర ఉండాలి. అది కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఎట్లా వెళ్ళిందన్న పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మయం వ్యక్తం చేయడం జరిగింది. ఐఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి సంస్థ ఆ తర్వాత టెరసిస్కు ఏ విధంగా టెండర్ ప్రాసెస్ వచ్చింది, ఇది మొత్తం కూడా ఈ వివరాలన్నీ కూడా భూ సంబంధించిన వివరాలన్నీ కూడా ఫిలిప్పీన్స్ కానీ ఇతర దేశాల్లోకి ఎట్లా వెళ్ళిందన్న పైన కూడా ఆరా తీయడం జరిగింది. సో ధరణి ఏర్పాటు చేసిన తర్వాత, ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని, 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా CCLA కమిషనర్ నవీన్ మిత్తల్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయ భూమి ఎంత, వ్యవసాయేతర భూమి ఎంత పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా ధరణిలో జరిగినటువంటి 33 మాడ్యూల్స్లో జరిగినటువంటి ద్వారా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పాలైంది. అనేక కష్టాలకు కారణమైన ధరణి పూర్తి స్థాయిలో రద్దు చేసి కొత్త టెక్నాలజీతో, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో భూమాత పోర్టల్ తీసుకొచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు అంటే మిగతా సంబంధించినటువంటి అంశాలు చూసినట్టయితే మనకు అసెంట్ భూములు కానీ లేకపోతే దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు ఇట్లా మొత్తం కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి. అంటే నిషేధ జాబితాలు అంటే కొనుగోలు చేయడం కానీ లేకపోతే అమ్మకం చేయడం కానీ జరగదు. కానీ అయినప్పటికీ కొంత భూమి మొత్తం నిషేధ జాబితాలో ఉన్నటువంటి భూములను ప్రైవేటు వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు కూడా గతంలో జరిగిన విషయాన్ని కూడా పసిగట్టడం జరిగింది అధికారులు, అంతేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇప్పటివరకు ఈ నిషేధ జాబితాలో ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎవరెవరికి రిజిస్ట్రేషన్ చేశారు, దాని వెనుక ఎవరు ఉన్నారు, పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దరిద్రమైనటువంటి ధరణిని తీసివేసి ఆ స్థానంలో కొత్త టెక్నాలజీతో భూమాత పోర్టల్ను తీసుకొస్తాము, శాశ్వత పరిష్కారం అంటే భూ సంబంధించిన వివాదాలు, సమస్యలు కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. సో దాంట్లో రెవెన్యూ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఈ భూ సంబంధించినటువంటి నిపుణులు కూడా ఉండే విధంగా ఒక కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. సో ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా మొత్తం ఒక బ్లూ ప్రింట్గా మొత్తం పూర్తి స్థాయిలో కూడా నివేదికలు సమర్పించాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. సో ధరణి అంతు చూస్తామన్నటువంటి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మొదటి నుంచి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ధరణిని ఏదో ఒక విధంగా చేయాలి, దాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపాలి, ఆ స్థానంలో కొత్త టెక్నాలజీ ప్రభుత్వం దగ్గర అంటే ప్రభుత్వం దగ్గర లేదా రైతుల దగ్గర ఉండాల్సినటువంటి వ్యవసాయ సంబంధించిన, రైతులకు సంబంధించిన భూమి వివరాలు ప్రైవేటు వ్యక్తులకు, విదేశాలకు ఎట్లా వెళ్ళిపోయిందన్న దానిపైన కూడా
విస్మయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటువంటి విషయాల వల్ల పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసే లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా నిషేధిత జాబితాలో కొన్ని వేల కోట్ల సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం ఎట్లా చేస్తారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఒక రకంగా రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారులకు ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు రిజిస్ట్రేషన్ అర్ధరాత్రి 12-1 గంటకు నిషేధ జాబితాల నుంచి వెళ్ళి రిజిస్ట్రేషన్కి ఎట్లా వెళ్తాయి, ఈ రిజిస్ట్రేషన్కు ఎవరి పేరు వెళ్ళాయి అనే పైన పూర్తి వివరాలు కూడా కావాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటివరకు ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, వక్ఫ్ భూములు, ఇనందారు భూములు, ఇట్లా రకరకాల భూములు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ సంబంధించినటువంటి కొన్ని లక్షల కోట్ల సంబంధించిన ప్రాపర్టీస్ను దారదత్తం చేసే విధంగా ధరణి పోర్టల్ తీసుకొచ్చి విదేశాలకు దాని డాటా పంచడం ఇంతవరకు కరెక్ట్ అని కూడా అధికారులకు నిలదీయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే రకంగా చూసినట్టయితే ధరణి యొక్క అంతు చూసే లక్ష్యంగా ధరణిలో జరిగినట్టు అవకతవకలు బయటపెట్టేందుకు శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా 10 రోజుల్లో పూర్తి స్థాయిలో డాటా ఇవ్వాలని, అదేవిధంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని భూమాత అనే కొత్త పోర్టల్ తీసుకొచ్చి భూ సమస్యలు లేకుండా నూతనమైన ఒరవడితో ప్రభుత్వం దగ్గర ఉండాలి డాటా, లేకపోతే రైతుల దగ్గర ఉండాలి. ఒకటి డిజిటల్లో ఉండాలి, మరొకటి మాన్యువల్లో ఉండాలి. అదేవిధంగా అక్షాంశాలు, రేఖాంశాలు, సరిహద్దులు ప్రాంతాన్ని కొలిచే విధంగా అటువంటి టెక్నాలజీ ఉంటే రైతుకు భూమి కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించి ఈజీగా అవుతుంది. అది అన్యక్రాంతం కాకుండా ఉంటుంది. ఇతరులు కూడా దాన్ని కబ్జా చేయకుండా ఉండే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏదైనప్పటికీ మొత్తం ధరణి సంగతి చూసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గట్టి పట్టుదలతో ఉన్నారు. ధరణి దరిద్రమని మొదటి చెప్తున్న నేపథ్యంలో ఆ స్థానంలో భూమాత అనే కొత్త పోర్టల్ తీసుకురావడం జరిగింది. అంతకంటే ముందు 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నూతనమైనటువంటి భూభారత్ అనేటువంటి పోర్టల్ కూడా తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లాలో అది ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాని అటకెక్కిన సందర్భం ఉంది. సో అదే తరహాలో కొత్త నూతనమైనటువంటి టెక్నాలజీ తీసుకొచ్చే లక్ష్యంగా ఉండబోతుంది. బాధ్యులైనటువంటి వాటిని శిక్షించే విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పావులు కలుపుతున్నారు. సో ఈ యొక్క ముఖ్యమంత్రి రివ్యూ తర్వాత అధికారుల్లోనూ రెవెన్యూ అధికారుల్లో గుబులు పుట్టిస్తుందని చెప్పవచ్చు. ఉమాశ్రీ, థ్యాంక్ యూ సాదిక్.